శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. పలుచని హీనమానవుడు పాటి తలంపక నిష్ఠురోక్తులం పలుకుచునుండు గాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకుల పల్కపోవడు నిబద్ధిగా ఎట్లన వెల్తికుండ తా తొలకుచునుండు గాని మరి తొల్కునె నిండు ఘటంబు భాస్కర. మరొక అర్థవంతమైన పద్యాన్ని అందరికీ తెలిసినటువంటి విషయాన్ని ఉదాహరణపూర్వకంగా తెలియచేస్తున్నాడు శతకకారుడు. అల్పబుద్ధి కలిగినటువంటి వాడు న్యాయం అన్యాయం ఆలోచించకుండా ఎంతో కఠినమైనటువంటి మాటల్ని, పరుషమైనటువంటి మాటల్ని మాట్లాడుతూ ఉంటాడు. అదే తెలివి గలవాడు, బుద్ధి చేత ప్రకాశించేటువంటి గుణప్రపూరుడు అయినటువంటి మనుష్యుడు అట్లాంటి మాటల్ని పలకడు. ఎట్లాట, వెల్తిగా ఉన్న కుండలో నీరు అటు ఇటు తొలుకుతుంది, కానీ నిండా నీరుంటే ఆ కుండ నీళ్ళని బయటికి నెట్టదు కదా. అట్లాగే గుణప్రపూర్ణుడైనటువంటి మనిషి, నిండైనటువంటి మనిషి అవతలి వాళ్ళని పరుషవాక్యాలతో నిందించడు. అది నీచుడైన వాడు, పలకడం శాతకానివాడు, అల్పబుద్ధి కలిగినటువంటి వాడు న్యాయాన్యాయాలు విచారించకుండా కఠినమైన పలుకులతో ఎదుటి వారిని నిందిస్తూ ఉంటాడు. అన్నీ ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందని అంటారు కదా. అట్లాంటి రకంగా మనుషుల్లో ఉండేటువంటి మంచి వాళ్ళల్లో, చెడ్డవాళ్లల్లో ఉండేటువంటి గుణగణాలని విడమర్చి చెప్పాడు శతకకారుడిందులో.